వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన్ 2.0. నేను మీ మాధురి. సర్దుకుపోవడం తెలిసిన సంసారం, సరిదిద్దుకోవడం తెలిసిన కాపురం ఎప్పుడూ నవ్వులు పాలవదనమాట. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది అందులో ఉంది కదా. ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని వాళ్ళంతటి వాళ్ళే సరి చేసుకుంటున్నారు కదా, పెద్దది కాకుండా. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో అసలు అది బయటకి ఎందుకు వస్తుందో చెప్పండి. వాళ్ళిద్దరి మధ్యనే సమసిపోయిద్ది అనమాట. సో అలాంటప్పుడు అలాంటివి బయటికే రానప్పుడు ఆ సంసారం, ఆ కాపురం చక్కగా 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. కానీ నవ్వులు పాలు ఎలా అవుతుంది చెప్పండి. ఈ రోజుల్లో బ్రతకాలంటే నటనైనా తెలిసుండాలి, లేదు అంటే మాటలతో మాయ చేసే గారడి అయినా మనకి వచ్చుండాలి. ఎందుకో తెలుసా, ఇప్పుడున్న రోజుల్లో మంచితనం, నీతి, నిజాయితీ అని ఎవరైతే ఉంటారో వాళ్ళని తొక్కేసేది ఎక్కువ అనమాట. బ్రతికుండంగానే సమాధి కట్టేస్తారండోయ్, జాగ్రత్త. కొంచెం హుషారుగా ఉండడం కూడా నేర్చుకోండి. కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ఏంట్రా బాబు వీళ్ళు ఇంత కఠినంగా ఉంటారు, అసలు వీళ్ళకి ఎమోషన్సే ఉండవా, వీళ్ళేంటి ఇంత తేడాగా పుట్టారు అని కూడా అనుకుంటూ ఉంటాం. ఎందుకో తెలుసా, వాళ్ళేమి బేసిక్గా పుట్టిన దగ్గర నుంచి అసలు హ్యుమానిటీయే లేకుండా ఉండే మనుషులు కాదండి. కొంతమందికి పరిస్థితులు, వాళ్ళ లైఫ్లో వాళ్ళ అనుభవించిన ఏవైతే ఉంటాయో కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా వాళ్ళని అంత కఠినంగా మార్చేస్తారనమాట. కానీ వాళ్ళ లోపల గుండె చాలా సున్నితంగా ఉంటుందండి. బయటికి కఠినంగా కనిపించారు అంటే వాళ్ళు చాలా సున్నితమైన మనసు ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట. మన గతం అనేది మరిచిపోలేనంత కఠినంగా ఉందనుకోండి, మన భవిష్యత్తు చరిత్రను సృష్టించే అంత గొప్పగా ఉండాలి. ఎందుకో తెలుసా, నీ గతం అనేది నీకు అది నేర్పించింది. నీ గతం నేర్పించిన పాఠాలు ఇంకొక చరిత్రకి పునాది కావాలి. కానీ అక్కడే సమసిపోయి అక్కడే కనుమరుగైపోయేలాగా ఉండకూడదనమాట. ఎందుకు అంటే అలాంటిది నీ గతం అనమాట కదా.